హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చిక్కుడుకాయ చట్నీ అంటే నిల్వ చట్నీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇందులో మనం అందరూ అయితే లెమన్ యూజ్ చేస్తారు. మేము ఓన్లీ చింతపండు పులుసు వేడి నీళ్ళలో కాగబెట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్లో డిప్ చేసాము. సో తర్వాత వెల్లుల్లి అండ్ అల్లం పేస్ట్ ఒక 1 స్పూను, నెక్స్ట్ మెంతిపిండి ఒక 1 స్పూను వేసి ఫ్రై చేసాము. అందులో కొంచెం తాలింపు గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చిక్కుడుకాయలు ముందు లైట్గా బాయిల్ చేసుకోవాలి ఆయిల్లో, మరీ వేగిపోయినట్టు కాకుండా కొంచెం మెత్తగా వస్తే చాలు గింజలు అనేది. ఈ రెండు చల్లగా అయ్యాక మనం కారం అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. వేడి మీద అస్సలు మిక్స్ చేయకూడదు. పసుపు లైట్గా వేసుకోవాలి, కొంచెం కలర్ కోసం. కారం మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము కారం ఎక్కువగానే తీసుకుంటాము. సో చూడండి, మా చేలో పండించిన మిరపకాయల కారం, మా చేలో పండించిన మిరపకాయల కారం, కొంచెం ధనియా పౌడర్ టేస్ట్ కోసమే ఫ్రెండ్స్. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ చట్నీ రెడీ. ఊరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్ కదా. ఆపేసి